Nani garu. Good morning, and good morning. Good morning, sir. Good morning. Very excited seeing all the promotions of your film. నేను కూడా అండి కొంచెం tired and excited both. Tired and both. We too. Yeah. And more importantly, you are looking more promising than any other films promotions time. Thank you. This time. అండ్ మీరు ఇప్పుడు ఇందాక అంటే సినిమా ట్రైలర్ నుంచి ఈ చేతికి ఇది కట్టుకున్నది ఏంటి, సెంటిమెంట్, వాట్ డస్ ఇట్ రియలీ స్టాండ్ ఫర్? అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకు రావాలని చెప్తున్నారు. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి? అది షో మొదలవగానే తెలుస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్కి సాటర్డేకి చాలా గట్టి సంబంధం ఉంది. అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూసుంటారు నన్ను ఆల్రెడీ. ఎస్, ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని. బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఇమోషన్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రెడ్ కలర్ అన్న రెడ్, దానికి ఒక రీజనింగ్, దానికి ఒక ఇమోషన్ ఉంది. అదేంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు. అంటే ఇక్కడ ఇమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది. మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదండి. నేను లీక్ చేయలేను. నాకు డౌట్ వచ్చి అడిగా ఇందాక, చెప్పాను ఎప్పటి నుంచి కట్టుకుంటున్నాను నాని ఇదని. లేదు సార్, ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాడు. రెడీ. తర్వాత మీరు నార్మల్గా యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం, అది చెయ్యాలని చాలా ట్రై చేశారు. కానీ ఈసారి అది నాకు సినిమా అంటే ఇష్టం అండి. నాకు అది యాక్షన్, కామెడీయా, emotion, it doesn't matter at all. Of course. Yes, in sir. That particular taste and passion for cinema and the action part stands alone. మీకు ఇష్టం అని మీ సన్నిహితులు చాలామంది చెప్పారు, బట్ ఇంతవరకు అది జరగలేదు. వాట్ రియల్లీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటండి, యాక్షన్ పార్ట్ సినిమాలో? అలా చూడనండి, అలా అప్రోచ్ అవ్వను. నేను బాగా ఎంజాయ్ చేసేది ద నరేటివ్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో నరేటివ్ చాలా చాలా టైట్ ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు. హలో నాని గారు, ఇక్కడ హాయ్. సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది, టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆల్ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ ఎ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది.